హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాక్లెట్ బొకెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు నచ్చిన చాక్లెట్స్, అలాగే ఒక థ్రెడ్, ఒక ఖాళీ బాక్స్. నేను జస్ట్ వీడియో కోసం చేస్తున్నాను ఈ చాక్లెట్ బొకెట్ అనేది, అందుకని నేను గ్లూ యూజ్ చేయట్లేదు. మీరు కంపల్సరీ గ్లూ అయితే యూజ్ చేయండి. థ్రెడ్ వల్ల అంత గట్టిగా అయితే ఉండదు, మనం ముట్టుకున్నప్పుడు ఊడిపోతూ ఉంటాయి. సో అందుకని గమ్ని ప్రిఫర్ చేయండి. నేను థ్రెడ్ యూజ్ చేశాను. ఇప్పుడు బాక్స్ తీసుకొని బాక్స్కి గట్టిగా థ్రెడ్ అనేది టై చేసుకోవాలి. అలాగే మనకి నచ్చిన చాక్లెట్స్, మనం ఏ చాక్లెట్స్ అయితే ఇవ్వాలనుకున్నామో ఆ చాక్లెట్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి. కవర్ అనేది మనకి పైకి ఉండాలి, ఎందుకంటే పైన మనం మళ్ళీ చాక్లెట్స్ పెడతాం కాబట్టి అప్పుడు ఖాళీగా మనకి కవర్ అవుతుంది పైన. సో ఇలాగా చాక్లెట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి. అలాగే మనం ఒక సైడ్ నుంచి అరేంజ్ చేయకూడదు, 2 సైడ్స్ ఎట్ ఏ టైంలో అరేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా, ఒకవైపు ఊడిపోకుండా ఉంటాయి మనం పెట్టే చాక్లెట్స్ అనేవి. లేదంటే ఒకవైపు నుంచి చాక్లెట్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి టైట్ అవుతుంది థ్రెడ్ అనేది. సో ఇలాగా మొత్తం అరేంజ్ చేసుకోవాలి. నేనైతే కిడ్స్ క్యాట్ అనేది చాక్లెట్ యూస్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత పైన కవర్ చేసుకోవడం కోసం ఈ వ్రాఫర్ అనేది యూస్ చేశాను. ఇవి మాత్రం మీరు కంపల్సరీ గ్లూ పెట్టి అంటించాలి. నేనైతే వీడియో కోసం అని చేస్తున్నాను కదా, సో నేను అంటించలేదు. మీరు గ్లూ పెట్టి అంటించుకుంటే మనకి స్టిక్ అయి ఉంటాయి, మనం కదిపినా కదలకుండా ఉంటాయి. అంతే, మన బకెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని రెడ్ థ్రెడ్ కట్టాను కదా చాక్లెట్స్తో, రెడ్ కాబట్టి సో అది ఇది కవర్ అయిపోతుంది, అందుకని మళ్ళీ పింక్ కట్టాను. పైన నేను గమ్ పెట్టలేదు కాబట్టి సపోర్ట్ కోసం రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. అంతే, మన చాక్లెట్ బకెట్ అనేది రెడీ అయిపోయింది. మీరు గ్లూ పెట్టుకుంటారు కాబట్టి స్టిక్ అయి ఉంటాయి, సో థ్రెడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నేను పింక్ కలర్ రిబ్బన్ డెకరేషన్ పర్పస్ మీద వాడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.